గీత హా? నువ్వు వెళ్ళి పడుకోమా. అమ్మకి జ్వరం వస్తే ఎవరికైనా నిద్ర పడుతుందా? నువ్వు పడుకో. దారి తప్పు వచ్చావా తెలుసుకునే వచ్చావా? బావా, అది ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ అక్కకి తెలుసా నువ్వు ఇక్కడికి వచ్చినట్టు? మ్మ్. తెలీదా? ఏంటో మేం చేయగలిగిన హెల్ప్. అది నాకు అర్జెంట్గా ఒక 10 లక్షలు కావాలి. ఆ? 10 లక్షలు. నేను ఇంక ఏదో అనుకున్నా. ఇస్తాలే, డబ్బులేగా. అయినా మీ అక్క కేసులు గెలిచేసి లక్షలు సంపాదించేస్తుంది కదా, దాన్ని అడగలేకపోయావా? నువ్వు అంటే ప్రాణం కదా మీ అక్కకి. అంటే అది అక్క అందుబాటులో లేదు. అదే, లేకపోతే నువ్వెందుకు వస్తావులే. అవసరం ఏంటో అడగచ్చా అడగకూడదా? చెప్పలేను బాబా. చెప్పలేవు. నువ్వు అడిగిన డబ్బు ఇస్తా, నేను చెప్పిన పని చేస్తావా? ఏంటి బాబా? గీత అమ్మా, ఏంటమ్మా? బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకో. గీత గుడ్ నైట్ మా. గుడ్ నైట్. పిల్లలు గుడ్ నైట్ చెప్దామని. ఇక్కడ సంతకం పెట్టు. ఏంటిది బావా? మీ అక్క పవర్ఫుల్ లాయర్, పైగా డైవర్స్ కావాలంటుంది. గ్యారంటీగా ఏదో ఒక లిటిగేషన్ పెట్టి నా పిల్లలు నాకు కాకుండా చేస్తుంది. మీరు అక్క చెల్లెళ్ళు ఒకళ్ళొకళ్ళు తోడుగా ఉంటారు. నాకు కూడా కావాలి కదా నా పిల్లలు. అందుకే దేనికి? కోర్టుకు కావాల్సిన సాక్ష్యం గీత. నా భావన నేను చేయలేదు, మంచానికి తగిలి పొరపాటున నా మీద పడ్డాడంతే, నన్ను కూతురులా చూసుకునేవాడని నీకు నువ్వే రాసేసిన పేపర్ మీద నువ్వు పెట్టాల్సిన సంతకం. ఇదిగా తీసుకో, పెట్టి. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. వెయిట్, ఇది నీళ్లు కదా, మేమే వెళ్ళిపోతాం. రామ్, ఇక్కడికి పద గీత. అయ్యో బాబోయ్, ఎంత ఆలోచన. బావా, ఏంటి 5 లక్షలే ఉంది? 5 అంటే 10 ఉన్నాయి అనుకున్నాను, మర్చిపోయాను. మనం దేనికో ఇవ్వాల్సి వచ్చింది. 1 వీక్ లో ఇస్తాను. నాకు ఇది అర్జెంట్ అని చెప్పాను కదా, అందుకే సంతకం పెట్టాను కదా. అడ్జస్ట్ చేసుకో అమ్మా, 1 వీక్ లో ఇస్తా అన్నా కదా. బాబా ప్లీజ్ బాబా, అర్థం చేసుకో. నేను ఇవ్వనలేదు కదా, ఇస్తా అన్నాగా 1 వీక్ లో. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ బాబా, ప్లీజ్. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో అమ్మా, ప్లీజ్. మెట్రో స్టేషన్ కి వెళ్ళు. నాగోల్ వరకు టికెట్ తీసుకో. ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్ ని మిస్ అవ్వద్దు.
ఈ ట్రైన్ లోనే వెళ్ళాలి. గెట్ ఇన్. కమ్ ఆన్, గెట్ ఇన్. నీకు పిల్లలంటే బాగా ఇష్టం కదా, ఒక రైమ్ చెప్పు. సార్ ఏంటి సార్ ఇది? రైమ్ ఏంటి సార్? బాబా బ్లాక్ షీప్, హ్యావ్ యూ ఎనీ రూల్? ఎస్ సార్, ఎస్ సార్. అది సార్, అది గుర్తులేదు సార్, ప్లీజ్. నౌ గెట్ రెడీ. ఇప్పుడు ఏ స్టేషన్? అది పారడైస్, పారడైస్. భయపడుతున్నావు కదా, జస్ట్ రిలాక్స్. ఐ విల్ టెల్ ఏ స్టోరీ. అనగనగా విక్రమార్కుడు అనే రాజున్నాడు. ఆ రాజు చెట్టు మీద ఉన్న బేతాళుని తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. బేతాళుడు అడిగిన ప్రతి ప్రశ్నకి విక్రమార్కుడు సరైన సమాధానం చెప్పినా సరే బేతాళుడు తిరిగి చెట్టు మీదకి వెళ్తూనే ఉన్నాడు. ఎందుకు తెలుసా? Soon you'll get to know that. ఇప్పుడు ఏ స్టేషన్ వచ్చింది? తార్నాక్ స్టేషన్. దిగినా సార్? Throw the bag. చాలా సేపు అయింది విశ్వ, పిల్లలు ఇంకా రాలేదేంటి? వచ్చేస్తారు గీత, కంగారు పడుకో. Shit. హలో, మన ఒప్పందం ప్రకారం డబ్బులు ఇచ్చా కదా, మరి పిల్లలేరి? మన ఒప్పందంలో ట్రాకర్ లేదు కదా. ట్రాకర్ ఏంటి? నీ పక్కనున్నాడుగా, వాడిని అడుగు చెప్తాడు. సార్, నాకు నిజంగా ట్రాకర్ గురించి తెలీదు. నువ్వు చేసిన నీ వాళ్ళు చేసిన తప్పు తప్పే. యు క్రాస్డ్ యువర్ లిమిట్స్. సార్ ప్లీజ్ ప్లీజ్. హలో విశ్వ, నీకు బుద్ధుందా? అది కాదు గీత, let me explain. Just shut up. నువ్వు భయపడినంత సేపు వాడు భయపడుతూనే ఉంటాడు. విశ్వ, భయపడకుండా ఎలా ఉంటాను? పిల్లలు విశ్వ. సరే పద, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం పద. విశ్వ, నేను నీకు చెప్పాను కాంప్లికేట్ చేయకని. ఇప్పుడు నువ్వు చేసిన పనికే ప్రాబ్లం ఇంకా క్రిటికల్ అయింది. ఇప్పుడు పోలీసులకి చెప్తే పిల్లలు చంపేస్తాడు విశ్వ. సరే ఒకసారి కార్తీక్ కాల్. నో, నీతో ఇదే ప్రాబ్లం గీత, నీకు ఇది చేత కాదు ఎవరైనా చెప్తే విను. నాకు ఇప్పుడు పిల్లలు ముఖ్యం. Just stop arguing with me. గీతమ్మా, ఫోన్ అమ్మా. విశ్వ, ఇప్పుడు తను కాల్ చేస్తే విశ్వ. విశ్వ. హలో, ఫోన్ మీ మేడంకి ఇవ్వు. నువ్వే ఆడరా? చెప్పింది చెయ్యి. విశ్వ చూడు. అమ్మా, నీకే ఫోను. హలో, నాకు 15 లక్షలు కావాలి. వాట్? ఇంకో 15 లక్షలు ఇస్తే నేను ఈ తప్పుని యాక్సెప్ట్ చేస్తాను. ఇంకా 15 లక్షల? లేదంటే పిల్లల్ని చంపేసి సారీ చెప్తాను. సార్ సార్, పిల్లల్ని చేయకండి సార్. ఏం చేయను. 15 లక్షలు ఇస్తే సార్, నా వల్ల కాదు సార్. నా దగ్గర అంత డబ్బు లేదు. కావాలంటే అక్కొచ్చాక ఇస్తాను సార్. చిన్నప్పుడు ఆ ఉప్పులి కథ గుర్తుందా? ఆ ఉప్పులికి ఆహారంగా దొరికితే దూడకి పాలిచ్చేస్తానంటే పాపం అదేం పులో నమ్మేసింది. నేను పులిని కాదు, మనిషిని. మనుషులను అస్సలు నమ్మను. సార్ సార్, నా దగ్గర డబ్బు లేదు సార్, నిజం చెప్తున్నా సార్, ప్లీజ్. అయితే పిల్లల్ని ప్రాణాలు లేకుండా పంపిస్తాను. గెట్ రెడీ. సార్, మా పిల్లల్ని ఏం చేయకండి సార్, ప్లీజ్. నీ దగ్గరేమో డబ్బులు లేవంటావు, మీ అక్కేమో అందుబాటులో లేదు. మరెలా? నేను ఇస్తాను సార్, నేను ఇస్తాను. గుడ్ గర్ల్. గెట్ మై మనీ బై 7:20. గెట్ రెడీ. సార్
హలో 10 లక్షలు కావాలంట. 7:20 కల్లా కావాలంట. హలో విశ్వ, హలో నరసింహమూర్తి గారా? అవునమ్మా. హా, నా పేరు గీత అండి. నేను క్రిమినల్ లాయర్ వైజయంతి సిస్టర్ని. చెప్పమ్మా. అది నాకు అర్జున్గా ఒక హెల్ప్ కావాలి. ఏ హెల్ప్? అది అక్క ఊళ్ళో లేదు. అర్జున్గా ఒక 15 lakhs కావాలి. 15 lakhs చాలా పెద్ద అమౌంట్ అమ్మా. కొంచెం ఎమర్జెన్సీ సార్, ప్లీజ్ సార్. హలో, రఘునాథ రెడ్డి గారు అండి? ఎస్. ఎమ్మెల్యే గురునాథం గారు? వైజయంతి మేడం వల్ల సిస్టర్ వచ్చారు సార్. మీరు వెళ్ళండి. రామ్మా, నీ పేరు? గీత సార్. కూర్చోమ్మా. ఎందుకమ్మా టెన్షన్ పడుతున్నావు? మంచినీళ్ళు తాగు. సార్, చెప్పమ్మా, ఇప్పుడు చెప్పు. అది నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను. హ్మ్. నాకు మీ హెల్ప్ కావాలి. ఈ రోజు నేను ఎమ్మెల్యే అయ్యానంటే మీ అక్కే కారణం. ఆమె నా కేసు గెలిపించడం వల్లే నేను నామినేషన్ వేయగలిగానమ్మా. అది సార్, నాకు ఒక 15 లక్షలు కావాలి సార్. ఏమా అంత అవసరం ఏమొచ్చింది? సార్, ప్లీజ్ సార్. ఇబ్బంది అయితే చెప్పొద్దులే అమ్మా. మీ అక్క కోసం నేను ఎంత చేసినా కూడా తక్కువే. సార్. రేయ్ సార్. మేడం గారి దగ్గరికి వెళ్ళి 15 లక్షలు పట్రా. అలాగే సార్. ఇదిగోండి సార్. ఇదిగో అమ్మా డబ్బు, లెక్క పెట్టుకో. పర్లేదు సార్. అదే అక్కతో ఒకసారి ఫోన్లో మాట్లాడించమ్మా. సార్, అక్క అందుబాటులో లేదు. అందుబాటులోకి వచ్చాకే ఫోన్లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళమ్మా. సార్, ఇది చాలా అర్జెంట్ సార్. నాకు టైం లేదు. నేను అక్క టచ్ లోకి రాగానే కాల్ చేసి. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దమ్మా. అక్క టచ్ లోకి రాగానే ఫోన్లో మాట్లాడించి డబ్బు తీసుకెళ్ళి. రే సార్. ఈ డబ్బు తీసుకెళ్లి లోపల మేడం గారికి ఇచ్చే. అలాగే సార్.